హలో ఆల్, వెల్కమ్ టు నిజం న్యూస్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలో కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు. గరీబ్ వాళ్ళని నీళ్ళు ఇచ్చినాక కొన్ని రోజులు మాకు నీళ్ళు రాలేదు. అప్పుడు కూడా కలెక్టర్తో కొన్ని రోజులు కొట్లాడుకొని పెట్టుకుంటే అక్కడ తిరిగినాం. ఎక్కడికి మనం ఇదే కలెక్టర్ ఆఫీస్ తిరిగితే మాకు నీళ్ళు పంపించారు. అప్పటికంటే మాకు ఇప్పటి వరకు నీళ్ళు ఇబ్బంది లేదు. మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చినాక ఇప్పుడు ఆ 7 నెలల కంటే మాకు నీళ్ళు లేవు. ఊరికంతటికి ఒకటే బోర్లన్నీ ఖరాబ్ అయిపోయిన బోర్లన్నీ అట్లనే పడేసారు. ఒక్క బోర్తోని 500 ఫ్యామిలీలకు నడుస్తున్నాయి. అది పోతే 10-15 రోజులు నీళ్ళు, బోర్ నీళ్ళు ఉండవు, మంచి నీళ్ళు ఉండవు. స్నానం చేసి కడుకోండి. ఈ మంచి నీళ్ళు ఒక్క పిల్లల నీళ్ళు కొనుక్కొని పిల్లలకేం తానం చేపిస్తాము, మేమేం తానం చేస్తాము, మేము తాగుతామేంటి, వంట చేసుకుంటామేంటి, మా పరిస్థితులు అట్లా చేస్తాను. మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్, కీసర డివిజన్, చీర్యాలలోని జినారం కాలనీ ఇందిరమ్మ ఇళ్లలో ఉంటున్న మహిళలకు నీటి కష్టాలు. కీసర సర్కిల్ ఆవరణలో ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న మహిళలు. ట్యాక్స్ పేమెంట్ వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ పేదవారి త్రాగునీరు ఇవ్వడంలో లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 నెలల నుండి నీటి సమస్య ఉన్నా ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మా సమస్యలు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావడం లేదని మహిళలు మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీలో కలిపిన తర్వాత మా కాలనీ వైపు అధికారులు రావడం లేదు అన్నారు. రోజు ట్యాక్స్ కోసమే వస్తున్న అధికారులు. ప్రజావాణిలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.